నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము రకరకాల పుణ్యక్షేత్రాలు, వాటి స్థల పురాణం గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఏదైనా ఒక పుణ్యక్షేత్రం గురించి చర్చించుకుందాం రమగారు. నరసింహస్వామి అబ్బా, మీ ఫేవరెట్. మాకు ఇలవేల్పు కులదైవం, అత్యంత ప్రీతిపాత్రుడైన వాడు. నరసింహస్వామి ఫోటో చూసినా నాన్నని చూసినట్టే ఉంటుంది నాకు. చాలా క్లోజ్ ఫీలింగ్స్ కలుగుతాయి అనమాట. కృష్ణుడు అంటే ఎంత ప్రీతి ఉన్నా నరసింహస్వామిని చూసేసరికి ఒక హోమ్ ఫీల్, అదేలేండి, ఇంటి లాంటి భావన ఒక వస్తుంది అనమాట. ఆయన చూసేసరికి గబగబా వెళ్ళిపోతాం. మా ఇంట్లో అందరికీ అదే ఉంది, అంత ప్రీతి అనమాట. ఈ నరసింహ క్షేత్రాలు అన్నీ కూడా చాలా ప్రత్యేకమైనవి. చిన్న పొన్న దేవాలయాలు మన చుట్టుపక్కల ఎక్కడైనా కొన్ని కనపడతాయేమో, కానీ పురాతన క్షేత్రాలు, తర్వాత స్వయంభూ దేవాలయాలు, స్వామివారు స్వయంగా అక్కడ తిరిగినవి, ఆయన అక్కడ వెలిసింది లేదా ఆయన అక్కడ ప్రత్యక్షమైంది, అలాంటి దేవాలయాలు కొన్ని చాలా ప్రత్యేకమైనవే ఉన్నాయి. మన అదృష్టం ప్రకారం ఇదేంటంటే సౌత్ ఇండియాలో, మనకి ఆంధ్ర ఈ తెలంగాణ ప్రాంతాల్లో అయితే నరసింహ క్షేత్రాలు అత్యద్భుతమైనవి. మనకి యాదగిరిగుట్ట, అవును. ఇటు ఆంధ్రకి వెళ్ళామంటే ఈ మంగళగిరి అని, సింహాచలం అని, అహోబిలం అని, తర్వాత తిరుపతి దగ్గర ఈ సింగిరి కోన, పించెల కోన, అన్నీ నరసింహ క్షేత్రాలు చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి. వేదాద్రి జగ్గైపేట దగ్గర ఆంధ్ర ప్రాంతంలో ఎన్నున్నాయో, అవును, ప్రత్యేకమైనవి, దేనికి దానికి ప్రత్యేకమైనది. అయితే మనం అహోబిలం గురించి చెప్పుకుందాం తప్పకుండా. ఈ అహోబిలం ఎక్కడుంది? కర్నూలు జిల్లా, నంద్యాల, కర్నూలు వాటి దగ్గరగా ఉంటుంది. అహోబిలం వెళ్ళటానికి కూడా మనకి అన్ని రకాల దారులు, ఏ పక్క నుంచి సౌకర్యాలు ఉన్నాయి, వెళ్ళొచ్చు. ఈ అహోబిలంలో ప్రత్యేకత ఏంటంటే స్వామివారు ఇక్కడే నరసింహ ఆవిర్భావం జరిగిందని చెప్తారు. అహోబిల క్షేత్రమే నరసింహస్వామి ఆవిర్భవించిన క్షేత్రం. అక్కడ ఆయన ఆవిర్భవించిన ఉక్కు స్తంభం ఉంది అంటారు, పైన ఉంది. ఈ మనము దేవాలయానికి వెళ్ళే దారిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కట్టడాలు అవన్నీ హిరణ్యకశిపుడి సభగా చెప్తారు. అంతా కొండలు, అవును. పైగా నరసింహమూర్తులు 9 రకాల మూర్తులు ఉన్నాయి అక్కడ. కింద పైన పక్కన కొంచెం దూరంలో కొన్ని దగ్గరగా ఉన్నవి, కొన్ని ఎత్తెక్కి పైకెక్కి దిగి చూడవలసినవి. ఓపిక్గా 2 రోజులు ఉంటే, ఇవాళ పొద్దున వెళ్ళామనుకో, పొద్దున్నే బయలుదేరి వెళ్ళామనుకో హైదరాబాద్ నుంచి, రేపు సాయంత్రం వరకు మనం ఈ 9 క్షేత్రాలు చూసేయచ్చు. దేనికి అది ప్రత్యేకంగా ఉంటాయి. ఏ స్వరూపానికి ఆ స్వరూపము ప్రత్యేకమే. అదే పైగా స్వామివారు ఇక్కడే వెలిసి ఉండటం అంటే సహజంగా ఆయన అక్కడ పుట్టడం వల్ల, ఆయన అక్కడే ఆవిర్భవించడం వల్ల చాలా పవర్ఫుల్గా అనిపిస్తుంది. మనం ఏ దేవాలయానికి ఆ దేవాలయం లోపలికి వెళ్ళేసరికి అలా ఏమనిపిస్తుంది అంటే ఒక స్పెల్లోకి ప్రవేశించిన భావన వస్తుంది. మీరు మామూలుగా వెళ్ళినా, మనం విహారక్షేత్రంగా వెళ్ళినా, ట్రెక్కింగ్ కోసం వెళ్ళినా దేవాలయం మన్ని ఆ భావనలోకి తీసుకెళ్తుంది. సహజంగానే మనకి నరసింహస్వామి పుట్టుక, ఆయన ఆవిర్భవించిన తీరు, ఆ భక్తుడిని ఆయన ఎట్లా కాపాడాడు, ఎట్లా తనని తను ప్రపంచానికి చూపించాడు, అది తెలిసి ఆయన మీద భక్తి కలిగిన వాడైతే ఇంకా అసలు వాడు మైమర్చిపోవటమేనమాట. ఏ రూపానికి ఆ రూపము ప్రత్యేకంగా ఉంటాయి. అవకాశం ఉంటే తప్పకుండా చూడవలసింది. ఈ నరసింహస్వామి ఆవిర్భవించిన కథే చాలా మనకి ప్రత్యేకంగా కనపడుతుంది. జయ విజయులు, విష్ణుమూర్తి యొక్క ద్వారపాలకులు, వాళ్ళు శాపాన్ని పొంది వాళ్ళు మొట్టమొదట తీసుకున్న స్వరూపాలే హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు. పరమ తీవ్రమైనవి అవి. 3 అవతారాలుగా, 3 జన్మలుగా పుట్టారు వాళ్ళు. మొదటి జన్మేమో హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు. రెండో జన్మ రావణ, కుంభకర్ణులు. ఈ మొదటి వాళ్ళంత తీవ్రత, అంత ఉగ్రత తర్వాత వాళ్ళల్లో లేదు. వీళ్ళ తర్వాత మూడోసారి శిశుపాల దంత భక్తులుగా పుట్టారు. వాళ్ళు మరీ సామాన్య మానవ జన్మలే ఎత్తేశారు సులువుగా. మొదటి 2 రాక్షస జన్మలెత్తి, మూడో జన్మ మానవ జన్మలే. కానీ తీవ్ర ప్రకృతి, రాక్షస ప్రవృత్తి కలిగిన వాళ్లే, కానీ రాక్షస పుట్టుకలు కాదు. కృష్ణుడి కజిన్స్ గానే, భగవంతుడికి క్లోజ్ ఫస్ట్ కజిన్స్, మేనత్త కుమారులుగా జన్మించారు ఇద్దరు. వాళ్ళు భగవంతుడు భక్తుల్ని ఎట్లా వదిలిపెట్టకుండా ఉంటాడని చెప్పడానికి తార్కాణమే వీళ్ళ జన్మకథగా ఉంటుంది. అయితే మొదటిసారి పుట్టిన హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు ఇద్దరు చాలా ప్రత్యేకమైన వాళ్ళు. ఎక్కువ తపస్సు చేసి అమిత తీవ్రతతోటి భగవంతుడి చేతిలోనే మరణాన్ని పొందారు. వీళ్ళిద్దరి కోసము భగవంతుడు ఒకే కాలంలో 2 అవతారాలు ఎత్తాడు. రావణ, కుంభకర్ణుల కోసము రాముడు ఒక్క అవతారంతో వచ్చాడు. శిశుపాల దంతభక్తుల కోసం కృష్ణుడు ఒక్క అవతారమే. కానీ హిరణ్యాక్ష, హిరణ్యకశిపుల కోసం
భగవంతుడు విష్ణుమూర్తి 2 అవతారాలు తీసుకున్నాడు. మొట్టమొదట వరాహ అవతారంలో హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు. హిరణ్యకశిపుడి దగ్గరకు వచ్చేసరికల్లా అతన్ని చేరడానికి సులువైన మార్గంగా కుమారుణ్ణి ఎన్నుకున్నాడు భగవంతుడు. పిల్లవాడికి ఆ ప్రహ్లాదుడికి నారాయణ మంత్రోపదేశం, గర్భస్థ శిశువుగానే నారాయణ మంత్రోపదేశం చేయించాడు. ఓకే. నిరంతర నారాయణ నామస్మరణ చేసే కుమారుడితోటి ఈ హిరణ్యకశిపుడు ఏంటంటే నిత్యం నిప్పుల కుంపటి నెత్తి మీద పెట్టుకున్నట్టుగా ఉండి, ఇక భగవంతుడు ఎక్కడైనా ఉంటాడన్న నమ్మకంతో ఉన్నవాడితోటి భగవంతుణ్ణే నమ్మని వాడు ఉండాలంటే ఎంత కష్టం మరి. ఆ కష్టాన్ని ఆ కుమారుడితోటి పడి 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 ఆ హిరణ్యకశిపుడు చివరికి ప్రశ్నించి ఎక్కడున్నాడంటే ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుడు, ప్రతి చోట భగవంతుడు ఉంటాడు. దీనికి మనం దేవి భాగవతంలో అమ్మవారి గురించి అదే చెప్తారు. శివపురాణం, లింగ పురాణం, బసవ పురాణం, ఇట్లా శివ సంబంధమైన అన్ని పురాణాల్లో, మార్కండేయ పురాణంలో కూడా పిపీలికాది బ్రహ్మ పర్యంతము ప్రతి దాంట్లోనూ భగవంతుడు ఉంటాడు. అది నువ్వు శివుడు అంటావా, విష్ణువు అంటావా, శక్తి అంటావా, ఏదన్నా కూడా ప్రతి దాంట్లో చీమ నుంచి బ్రహ్మము వరకు ప్రతి చోట భగవంతుడు ఉంటాడు నువ్వు నమ్మిన స్వరూపంలో. ఆ దానికి తార్కాణంగా నీకు ఎట్లా కావాలి అంటే ఎలా కావాలంటే ఎట్లా. ఆ భగవంతుడు అనేవాడు ఎలా ఉంటాడో ఈ హిరణ్యకశిపుడికి తెలియదు. అయితే అతను ఏం చేశాడు, ఒక ప్రత్యేకమైన కోరిక కోరుకున్నాడు. తను తపస్సు చేసినప్పుడు నాకు మరణం లేకుండా వరం కావాలని అడిగాడు బ్రహ్మని. ఆయన ఒప్పుకోలే. మరణం లేకుండా వరణం కుదరదు, మరణం తథ్యం, ఇంకేదైనా కోరుకో. చాలా తెలివిగా నాకు మనిషితోటి మరణం వద్దు, జంతువుతోటి మరణం వద్దు, ఇంటా బయట కాదు, పగలు రాత్రి కాదు, ఇట్లా విపరీత వరాలు కోరుకున్నాడు. అతను అడిగినట్టుగా మనిషి కాదు, మృగము కాని మత్స్య స్వరూపంలో భగవంతుడు ఆవిర్భవించాడు. అది ఎట్లా, సగం మనిషి మానవ దేహంతో, ముఖమేమో సింహపు ముఖంతో, గోళ్ళు పదునైన గోళ్ళు ఉన్నాయి. ఆ స్వరూపంతో బయటకు వచ్చి నరహరిగా వచ్చి ఇతన్ని హిరణ్యకశిపుణ్ణి ఆ నేల మీద కాదు, భూమి ఆకాశాలు కాకుండా తన కాళ్ళ మీద, తొడల మీద వేసుకుని సంహరించాడు. ఆయుధాలతో మరణం లేదు, చేతులతోటి మరణం లేదు, ఆయుధాలతోటి మరణం లేదు, గోళ్లతోటి సంహరించాడు. వాడు ఏది కోరుకున్నాడో అతను కోరిన ప్రతి విపరీతపు కోరికని అక్కడ సఫలం చేశాడు. ఇప్పుడు అది వరమే అయినా కూడా ఇతనికి శిక్షే, అది మరణం శిక్షే. కానీ అతను అడిగినట్టుగా, అతను ఏది అడిగాడో అదే యథాతథంగా భగవంతుడు నెరవేర్చిన, ఇంత ప్రత్యక్ష నిదర్శనం ఇచ్చిన ప్రదేశం ఇదొక్కటే, అహోబిలమే. ఇంకా ఎక్కడా భగవంతుడు అట్లా తన తీవ్రతని, తన సన్నిధానాన్ని బాగా చూపించిన క్షేత్రం ఇంకొకటి కనపడదు మనకి. ఒకడు హిరణ్యకశిపుడు మరణిస్తే ఈ ప్రత్యేకమైన స్వరూపం, ఈయన మళ్ళీ నరసింహస్వామి ఎక్కడా ఎప్పుడూ లేడు. తర్వాత ఆ ఉగ్రతని నిదానంగా తగ్గించుకుని, ఆ వచ్చిన కోపాన్ని, ఆవేశాన్ని, ఆ స్వరూపంలో ఏర్పడినటువంటి ఆ ఉద్వేగాన్ని నిదానంగా తగ్గించుకుని ఎప్పటికో స్వస్వరూపంలోకి మారి వెళ్ళిపోయాడు. ఓకే. ఆ క్షేత్రం మనకి అడుగడుగునా అది కనపడుతుంది. ఎండ, వేడి, దేవాలయాల్లోకి వెళ్ళటానికి ప్రయత్నానికి కూడా ఎక్కువ కష్టపడాలి. బాగా మెట్లు ఎక్కటము, అన్ని రాతి మెట్లు, కొండ ప్రదేశము, అయినా కూడా బాగుంటుంది. కింద అహోబిలం ఆ స్వామిని చూసాక పైకి వెళ్ళడానికి అంత మెట్లెక్కడానికి మేము ఎన్నేళ్ల నాడో వెళ్ళాం. 15 ఏళ్ల క్రితం నేను చాలా చకచకా నడవగలిగే రోజుల్లో ఒక కర్ర పట్టుకుని, అందరికీ తలా కర్రలు ఇస్తారు. ఓకే. కర్రలు పట్టుకుని పైదాకా ఎక్కితే పైన ఉన్న మండపాల్లో మనకు అక్కడ ఒక రక్తకుండం అని ఒక కుండం కనపడుతుంది. స్వామివారట ఈ హిరణ్యకశిపుణ్ణి చీల్చిన తర్వాత నెత్తుటి చేతులను అక్కడ కడుక్కున్నాడు. రక్తకుండం అని రాయబడి ఉంటుంది, పైదాకా వెళ్తే కనిపిస్తుంది. ఓహో. స్వామివారి చేతులు కడుక్కున్న ప్రదేశము అని రాయబడి ఉంటుంది. ఆ రక్తకుండాన్ని తర్వాత మనం కొద్దిగా ముందుకెళ్తే మనకు అక్కడ మళ్ళీ ఒక పెద్ద మండపంలో స్వామివారి విగ్రహం ఎట్లా కనపడుతుందంటే, ఈ ఆంత్రమాలాధరుడు అంటే ఈ పేగుల్ని మెళ్ళో వేసుకున్న స్వరూపం కనిపిస్తుంది. ఇట్లా పేగులు తీసి దాన్ని ఇట్లా మెళ్ళో వేసుకున్నాడు. ఆ విగ్రహ రూపంలో అట్లా కనిపిస్తారు. ఆ పైదాకా వెళ్ళాక చెంచులు, అక్కడ ప్రాంతం అంతా చెంచులు కదా, పానకం తీసుకొచ్చి పెడతారు. ప్రతిరోజు పొద్దున్నే పానకం పెడతారు అక్కడ. సాయంకాలం దాకా వెళ్ళిన వాళ్ళందరూ తాగుతుంటారు. ఆ కుండ ఖాళీ అయిపోయాక మళ్ళీ తెచ్చి పెడతారు. బెల్లం పానకంలో నిమ్మరసం పిండుతారు.
స్వామివారు చెంచులకు అల్లుడు, తర్వాత చెంచులక్ష్మి స్వరూపంలోనే లక్ష్మీదేవి ఆయన్ని వివాహం చేసుకుందని చెప్తారు కదా. అందుకని ప్రతిరోజు స్వామివారికి నివేదనగా పానకం పెడతారు. ఆయన్ని చల్లబరచడానికి పానకం పెట్టబడుతుంది. ఇప్పుడు మన ఈ ప్రాంతం అంతా కూడా ఈ అహోబిలాన్ని ఓబిలం అంటారు. ఓబిలం, ఓబిలేస్ పేరు లేదా, ఓబులేసు. ఆ ఓబులేస్ అంటే ఏమిటది? అహోబిలేసుడు. ఆ ప్రాంతాల్లో ఉన్న చెంచులు అహోబిలం పలకక ఓబిలం అంటారు. ఓబులాపురం మైన్స్ ఉన్నాయా? ఓబులాపురం అంతా అహోబిలం. ఆ పక్కనే కదా, కర్నూలు అవైపే కదా అవన్నీ. ఈ అయితే అప్పుడట స్వామిని చూసి అహోబలం అన్నారట దేవతలందరూ. ఆ అహోబలమే అహోబిలంగా మారింది. ఈ కిందన అహోబిల నరసింహుడు కూడా ఎంత బాగుంటాడో జయ, భలే బాగుంటుంది గుడి, చాలా ప్రత్యేకంగా కనిపిస్తాడు. ఈ ఛత్రవట నరసింహుడు, తర్వాత కారంజము అన్నీ కూడా ప్రతి దేవాలయము ప్రత్యేకంగా కనపడుతుంది. అమ్మవారి చెంచులక్ష్మి స్వరూపం కూడా ఎంత బాగుంటుందో స్పష్టంగా కనపడుతుంది. ముక్కుకు ఒక పచ్చ ఉంటుంది ఆవిడికి, మరకతం ఎంత బ్రహ్మాండంగా కనపడుతుందో. తప్పకుండా మనం చూడవలసిన క్షేత్రాల్లో అహోబిలం ఒకటి. దీనికి ఏంటంటే ఓ రోజులో పరిగెత్తుకెళ్ళి వచ్చేద్దామని మాత్రం అనుకోవద్దు, 2 రోజులు పెట్టుకోండి. అప్పుడు ఈ మొత్తం నరసింహ క్షేత్రాలన్నీ చూడగలుగుతాం. ఇలా ఎండలో కాకుండా నవనరసింహులు 9 రకాల రూపాలు ఉన్నాయి, 9 రూపాలు చూడొచ్చు. మరీ ఇంత ఎండాకాలం కాకుండా కొద్దిగా వానలు పడ్డాక ఏమవుతుందంటే వాతావరణం చల్లబడుతుంది, ఆ పై కొండల మీదకి ఎక్కగలుగుతాం. 70 ఏళ్ళ వాళ్ళు కాదు కానీ కొంచెం నా ఏజ్ వాళ్ళు కూడా పర్వాలేదు, ఎక్కేసేయచ్చు. పిల్లలుండి సరదాగా ట్రెక్కింగ్ అన్ని రకాల మెట్లు ఎక్కగలిగే వాళ్ళు, మోకాళ్ళు గట్టిగా ఉన్నవాళ్ళు జామని ఎక్కచ్చు, హాయిగా దర్శనం చేసుకుని రావచ్చు. ప్రయత్నం చేసి చూడండి తప్పకుండా. నమస్తే. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.